మమ్మల్ని న్యాయం చేయమంటారు? ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళే కదా, కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తుంటే ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట మీరు నేను అడిగిన దానికి మీరు సూటిగా చెప్పండి. ప్రజలు చూస్తున్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అక్కడ అధికారంలో ఉన్నారు, ఇక్కడ అధికారంలో ఉన్నారు కాదు. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అత్యంత బలంగా ఉన్న రాష్ట్రం ఏంటో చెప్పగలరా మీరు? ఆంధ్రప్రదేశ్. ఎందుకో చెప్పనా, మీరు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. వినండి, మీరు వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి మీరేమన్నా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారా? ఏదో ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నామని ఏదో మీరు ఒకటి చెప్తున్నారు. చూడండి, వద్దు సార్, ఈ కాకమ్మ కబుర్లు ప్రజలు నమ్మరు. మీరు ఒక వెర్షన్ ఇంకో వెర్షన్ లోకి తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే మేము వ్యతిరేకంగా ఉన్నామా లేదా అనేది ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని ఓట్ చేస్తారు 2029 ఎన్నికల్లో. అవునా? ఖచ్చితంగా మేము వ్యతిరేకంగా ఉన్నామా లేదో రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు చెబుతారు, అప్పుడు నిరూపిస్తారు. ఇప్పుడు విజయసాగర్ రెడ్డి గారు ఒక్క మాట అమిత్ షా గారిని కానీ ఒక్క మాట నిలదీస్తా. అప్పుడంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఒక్క మాట రాష్ట్రానికి వ్యతిరేకంగా మీరే చెప్తున్నారు కదా, రాష్ట్రం డెవలప్ కావట్లేదని. ఒక్క మాట కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడగలరా మీరు? మాట్లాడగలరా? కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే మీరు మాట్లాడలేరు. కాకమ్మ కబుర్లు ఎందుకు ఓట్ చేశారు? మీరు చెబితే సరిపోతా లక్ష్మీనాథ్ గారు, మీరు అంటే సరిపోద్దా? ఇప్పుడు ఈ రకంగా ప్రచారం చేసుకుని ఈ రకంగా ముందుకు వెళ్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజునైనా సరే బీజేపీ తోటి అంటకాగిన సందర్భాల్లో మీరు చూపించలేరు. ఎందుకంటే ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వం ఉంది, ఈ రోజు ప్రభుత్వం ఉంది. వాళ్ళు వెళ్ళి కలిసి పోటీ చేశారు తప్ప మేము బీజేపీ తోటి కలిసి పోటీ చేయాల. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ముందు మమ్మల్ని అడిగారు మాతో కలిసి పోటీ చేయమని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు, కలిసి పోటీ చేయనని చెప్పారు. మరి ఈ రోజున కలిసి పోటీ చేసి ఉంటే ఎందుకు బీజేపీ భావజాలం మీకు నచ్చదా? మీది వేరా? ఓట్ల కోసం అంశాల వారీగా వాళ్ళకి నచ్చితే ఓట్ చేస్తాం, నచ్చకపోతే విభేదిస్తాం, అంతే తప్ప మేమేమి వాళ్ళలాగా బీజేపీ తోటి కలిసిపోయి వాళ్ళతోటి అందితే చుట్టూ అందకపోతే కాళ్ళలాగా మా వ్యవహారం అయితే ఉండదు. ఇంకో విషయం కూడా చెబుతున్నాను లక్ష్మీనాథ్ గారు, నేను వీళ్ళు అధికారంలో ఉన్నారు, మాట్లాడితే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడతారు వీళ్ళు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అవినాష్ రెడ్డి గారికి కానీ సంబంధం ఉంటే వీళ్ళు నిరూపించి శిక్ష పడేటట్టు చూడమనండి. మాట్లాడితే ప్రతి డిబేట్ లోనూ ఏ అంశం వచ్చినా సరే సిగ్గు లేకుండా అటు టీడీపీ జనసేన కూడా వివేకానంద రెడ్డి గారు కోటలి ఇది మాట్లాడతారు, లేదు తల్లి చెల్లి ఇది మాట్లాడతారు, లేదు అసెంబ్లీకి రావట్లేదు, ప్రజా సమస్యల్ని మాట్లాడటం లేదు. ఈ 3 టాపిక్లు తప్ప మీరు గతంలో కరెక్టే గతంలో పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడారా? 3 పెళ్లిళ్ళు అది తప్పితే ఏమైనా మాట్లాడారు? మీ లోపాలు ఏ ఉంటే ఆటలో మాట్లాడతారు, అవి మాట్లాడితే మీకు బీపీలు వస్తాయలా సార్? అది కాదు, 3 పెళ్లిళ్ళు అంటాం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ ఏదైనా విమర్శించగలిగారా? ఆర్థిక నేరగాడని ఏమైనా నిరూపించగలిగారా? డబ్బులు ప్రజలు డబ్బులు తింటున్నారని చెప్పగలిగారా? విమర్శిస్తాడు. ఏమండి లక్ష్మీనాథ్ గారు, అతను రాజకీయంలో ఎప్పుడైనా ఏదైనా పదవి చేసి ఉంటే అతను చేసే భాగోతాలన్నీ బయటకు వస్తాయి. మీరు వెయిట్ చేయండి, ఈ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దారుణాలు, దోపిడీలు అన్ని బయటకు వస్తాయి. మీరేం కంగారు పడక్కర్లా. అతని సొంత సినిమా నిర్మాతలు కృష్ణవేణి గారు ఆగండి, మీకు ఇస్తాను, కంక్లూడ్ చేద్దరు కానీ ఆయన మాట్లాడినాడు. సినిమా నిర్మాతకి టీవీకే ప్రసాద్ కి ల్యాండ్ అలొకేట్ చేసి అతను ఈవీ వెహికల్స్ ఫ్యాక్టరీ పెడతానంటే, ప్లాంట్ పెడతానంటే ల్యాండ్ అలాట్ చేసి ఎన్ని రోజులైందండి? సుమారు సంవత్సరం అవుతుంది. ఈ రోజు వరకు అక్కడ చిన్న రాయి కూడా వేయాల. మరి ఆ ల్యాండ్ ఎందుకు అలాట్ చేసినట్టు? ఎప్పుడు పెడతారు ఆ ఫ్యాక్టరీ? సంవత్సరం అయిపోతుంది. ఇటువంటి మోసాలు మీరు కాదు సార్ మీరు సిబిఎస్ ఏ రకంగా రద్దు చేస్తామని ఎప్పుడు చెప్పారో, ఎప్పుడు లోపు చేశారో అది కూడా అప్పుడు లోపు చేస్తారేమో. మీరు క్వశ్చన్ సమాధానం అది కూడా టైం ఉంది, కళ్ళు మూసుకుంటే తెరుచుకుంటే అధికారంలో లేము.
మేము చేయలేదని చెబుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించితే Right. ఆ రోజు మీరు ఏదో చేయలేదంటారు. Right, ఇంకా right. సమాధానం ఎలా అవుతుంది అది? రైట్ రైట్ మీ అభిప్రాయం అయితే అర్థమైంది. ఇప్పుడు- ఎస్ ఎస్ అభిప్రాయం మీ అభిప్రాయం అర్థమైంది. అలాగే సార్. ఒక్కటి సార్ ఒక్క నిమిషం. సినిమా చూపిస్తారు ఒక్క ఒక్క నిమిషం. టాపిక్ మీద సినిమా ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సినిమా చూపిస్తాను నిమిషం. కాదు సార్ సినిమా చూపిస్తానని అదే సార్ నేను చెప్తున్నా. కార్యకర్తలు కూడా సినిమా చూపిస్తారన్నారు కదా, కార్యకర్తలు ఏ రకంగా వెళ్ళాలి అనే దానికి ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? కార్యకర్తలు సరే, సినిమా ఇప్పుడు- ఏ రకంగా చెప్తున్నారు? కృష్ణవేణి గారు మాట్లాడుతూ అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమాని మళ్ళీ ఎవరు చూస్తారని చెప్పి ఆయన ఆవిడ మాట్లాడారు. మీరు దాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. ఇప్పుడు 2019లో ఇదే అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమాని 2024లో చూశారు. అర్థమైందండి. అలాంటిది 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అనుకున్నట్లుగా అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమాని మళ్ళీ ఎలా కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు 1 మినిట్ టాపిక్ పెట్టండి. కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు దయచేసి 1 మినిట్ ఓపిక పట్టండి, మీకు ఇస్తాను. కృష్ణవేణి గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన ఇందాక మాట్లాడలేదు కదా. ఎలా చూపిస్తాడు కృష్ణవేణి గారు. జగన్మోహన్ రెడ్డి గారు? ఆ సినిమాని చూపిస్తారు. అధికార పక్షంగా కూడా కూర్చోబెట్టారు. ఎన్నిసార్లు ఫ్లాప్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సినిమా ఇప్పుడు మీరు అధికార పక్షంలోకి వచ్చారు కదా, ఇప్పుడు మీరు వచ్చారు ఎస్ రమేష్ గారు సమయం అయిపోయింది. ఎస్ కృష్ణవేణి గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి, సమయం అయిపోయింది చెప్పండి ప్లీజ్. ఇప్పుడు సార్ 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 దయచేసి ఆగండి సార్. ఇందాక విజయశేఖర్ రెడ్డి గారికి మాట్లాడుతున్నప్పుడు మీరు అడ్డుపడినప్పుడు కూడా నేను చెప్పా, ఆ సమయం మీకు అటు కేటాయించబడింది, సమయం అయిపోయింది. విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మీరు ఎన్నిసార్లు అడ్డుపడ్డారు అందరూ చూస్తున్నారు కదా. నేను అదే చెప్తున్నా సార్, మీరు చెప్పండి, చెప్పదలుచుకుని చెప్పండి, చివరిగా చెప్పండి, 1 మినిట్ చెప్పండి. కృష్ణవేణి గారు దయచేసి 1 మినిట్ ఆగండి. 2019లో వీళ్ళకి ఎలా సినిమా చూపించారో రైట్ 2029లో అలాగే మళ్ళీ ఖచ్చితంగా ప్రజలు సినిమా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ వీళ్ళు చెబుతున్నారు. ఒక నిమిషం సార్, అరవా శ్రీధర్ గారి మీద కమిటీ వేసామన్నారు, వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఈ రోజుకి 4 రోజుల పైన అయిపోయింది. ఈ రోజుకి రిపోర్ట్ ఏమైందో ఎవరికీ తెలియదు. అలాగే అతను కిరణ్ రాయల్ అనే వ్యక్తిని సస్పెండ్ చేసామన్నారు. సస్పెన్షన్ ఎత్తకుండానే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలిశాడు అతని వ్యక్తి. ఇటువంటి నైతిక విలువలు లేని రాజకీయాలు చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనేది ఈ నాయకులు తెలుసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కృష్ణవేణి గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. నైతిక విలువల గురించి రోజా లాంటి వ్యక్తిని, అలాగే గోరెట్ల మాధవ్ లాంటి వ్యక్తిని, అనంతబాబు లాంటి వ్యక్తిని, సార్ అమ్మటి రాంబాబు లాంటి వ్యక్తిని, ఇలాంటి వ్యక్తులందరినీ పక్కన పెట్టి పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీయో మాకుంది చెప్తే అంటే మేము రెడీగా లేము. మేము విశ్వాసం చేపట్టాము, దానికి వచ్చిన నివేదిక ఆధారంగానే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిజంగా వైసీపీ వాళ్ళే ఫేక్ ప్రచారాలు చేస్తే కనుక వీళ్ళ మీద కూడా తిరిగి రివర్స్ లో కేసులు పెట్టడానికి కూడా మా పార్టీని వెనకాడు. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కడిగిన ఉంచుకునేలాగా అవినీతి మరక లేకుండా ఆయన సొంత కష్టార్జితాన్ని కూడా ప్రజలకు పనిచేసేటువంటి వ్యక్తి అని ఆల్రెడీ ప్రజలకు తెలుసు. మీరు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఆయన పరిపాలనలో ఉన్నా సరే గానీ ఆయన మీద మీరు అవినీతి మరకేయాలని చూసినా, లేకపోతే ఆయన అవినీతి పనులను నిరూపించాలని మేము జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూర్చొని తల్లకిందులుగా తపస్సు చేసినా సరే గానీ ప్రజలు ఎవరు నమ్మరు. అలాగే ఆయన వ్యక్తిత్వం అటువంటిది కాదని క్యాడర్ మేము. అలాగే సార్ అట్టర్ ఫ్లాప్ అయిపోయినటువంటి సినిమాకి ప్రమోషన్లే అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రమోషన్లే చేస్తున్నారు. కానీ కార్యకర్తలు అర్థం కాకుండా ఉంటుందా అంటే ఆల్రెడీ ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఆ రోజు జగన్మోహన్